కడప ఎవరి అడ్డా కాదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే అది వారి చివరి తప్పవుతుందని హెచ్చరించారు. పరోక్షంగా వైసీపీని ఉద్దేశిస్తూ మహానాడు వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుడి కడపను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. రాయలసీమ ప్రజలకు ఉద్యోగాలు కల్పించేలా మరిన్ని చర్యలు చేపట్టాలని నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబడితే ఏం మాట్లాడినారు? గంగిరెద్దన్నారు, బుడబొక్కలన్నారు, నీ ఇంటికి వస్తామన్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్ లో పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరే గాని తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి, అదే వారి చివరి తప్పైపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం. దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 70 కోట్ల రూపాయలకి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 20 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని, ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు. కడప అనేది ఎవరి అడ్డాగడ్డా కాదు, ఇది కడపలో నివసిస్తున్న ప్రజల అడ్డా, కడప ప్రజల గడ్డ.